మా యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. శ్రీ గాయత్రి మాత వార్షికోత్సవం తేదీ 27/11/2023 కార్తీక పౌర్ణమి రోజున జరిగినటువంటిది. అందరికీ నమస్కారం. నేను పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. ఇప్పుడు మనం శ్రీ గాయత్రి తపస్వి శంబలి నగరి అనేటువంటి ప్రాంతానికి వచ్చాం. ఇది ఎస్కోటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, విజయనగరం జిల్లా. ఇది చాలా అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఆశ్రమం. దీనిని శంబలి నగరి అని పిలుస్తున్నారు. లోన మంచి మంచి విషయాలు ఉన్నాయి, తెలుసుకుందాం రండి. థ్యాంక్ యూ. ఇది మాయలు, మహిమలు, జాతకాలు, వాస్తులు చెప్పేటువంటి చోటు కాదు. మీలో సంస్కరణ, సమభావం, యోగ్యత, అర్హత పెంచే మానవ ఆధ్యాత్మిక ధ్యాన సాధన కేంద్రం మాత్రమే. మౌనంగా ఉండగలిగిన వారే లోపలికి రావాలి. వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి. ఇది వారి యొక్క నినాదం. మొట్టమొదటగా ఈ ఆశ్రమంలో అడుగు పెట్టాలంటే ముందు గోమాతను తాకి నమస్కారం చేసి ఆ గోవు యొక్క శక్తిని మనం స్వీకరించాలి. దంగడోలును రుద్దుతూ స్వీకరించాలి. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకు అనిపిస్తుంది. శంబల నగరి అంటే ఇది కొంతమంది హిమాలయ పర్వతాల అడుగున ఉంటుంది శంబలి నగరి అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. ఎవరికి కనిపించదు, ఎవరు వెళ్ళేటువంటి అర్హత ఉండదు. వెళ్ళిన చూసేటువంటి అర్హత కొంతమందికే ఉంటుందని చిత్ర విచిత్ర కథలన్నీ మనకి తెలుసు. కానీ ఇది అలాంటిది కాదు. మనం స్వయంగా వెళ్ళి ఈ ఆశ్రమాన్ని దర్శించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు ఒక పాంప్లెట్ రూపంలో వారు ప్రింట్ చేశారు. అది కూడా మీకు వీడియో చివరిలో ఆ పాంప్లెట్ మీకు వీడియోలో పెట్టడం జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీషు 2 భాషల్లో ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ చేసి చదువుకోవచ్చు. శంబలి నగరి అంటే గాయత్రి ఋషుల చైతన్యం తిరిగాడే ప్రదేశం అని అర్థం. మన అఖండ భారతదేశంలో లక్షల కొలది శంబల నగర్లు ఉండేవి. కానీ కాలక్రమేణా అవి అన్నీ మరుగున పడ్డాయి. ఈ శంబలి నగరిలో ధ్యానం నాన్న అను గాయత్రి తపస్వి నిరంతరం వారి యొక్క తపశ్శక్తిని నింపుతూ ఉంటారు. వారి యొక్క చైతన్యం ఇక్కడకు వచ్చిన వారికి అందరికీ అందుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారిలో ఈ సృష్టి శక్తి, పరమాత్మ చైతన్యము నిండిన యోగ్యత, అర్హత పెరిగి వారి యొక్క ధర్మాలు, బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తించగలుగుతారు. శంబరి నగరి గాయత్రి మాతను తాకిన వారి ఇంట నిష్ణాతులైన బిడ్డలు పుట్టడానికి ధ్యానం నాన్నగారు సంకల్పం. ఇది ఒక అద్భుతమైనటువంటి శక్తి. చాలామంది లలితా సహస్రనామం చదువుతూ ఉంటారు. ఆ లలితా సహస్రనామం చదివినప్పుడు విపరీతమైనటువంటి శక్తి వారి యందు ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ శక్తి ఎక్కువైనప్పుడు వారికి తలనొప్పి కూడా రావచ్చు. కానీ శక్తిని గ్రహించడమే కాకుండా శక్తిని విడుదల చేయటం కూడా తెలిసి ఉండాలి. అది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. నేను గ్రాండ్ మాస్టర్ చవాకోక్సీ గారి హీలింగ్ క్లాసులకు అటెండ్ అయ్యాను. ఒంగోలులో రవిశంకర్ మాస్టర్ గారి దగ్గర ఈ హీలింగ్ విద్యను నేర్చుకోవడం జరిగింది. మనము దేని నుండైనా శక్తిని తీసుకోవచ్చు. ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. చెట్టు నుండి తీసుకోవచ్చు, సూర్యుడి నుండి తీసుకోవచ్చు, భూమి నుండి తీసుకోవచ్చు. దేని నిండైనా శక్తిని మనం గ్రహించవచ్చు.
ఒకవేళ మనలో తపశ్శక్తి ఎక్కువైపోతే దానిని చెట్టుకు కానీ భూమికి కానీ కూడా ఇవ్వవచ్చు. అలాంటి ప్రక్రియ ఉన్నది. మాకు మా గురువుగారు అలాంటి ప్రక్రియను నేర్పి ఉన్నారు. అలాగే ఋషులు తపస్సు చేసి వారు శక్తిని గ్రహించి ఆ శక్తిని కొన్నిటి యందు నిక్షిప్తం చేయగలిగేటువంటి శక్తి వారికి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఆశ్రమంలో ధ్యానం నాన్నగారు వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని వారు తపశ్శక్తితో సంపాదించి ఆ శక్తిని అంతా కూడా ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి గాయత్రి మాత గుడి, అది గాయత్రి మాత విగ్రహమునందు నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. అది ఆ గాయత్రి మాత విగ్రహం 9 అడుగులు ఎత్తు, 1800 కిలోల పంచలోహంతో చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి హంసవాహనం మీద ఉన్నటువంటి గాయత్రి మాత. ధ్యానం నాన్నగారు వారి యొక్క తపశ్శక్తిని ఆ గాయత్రి మాత విగ్రహమునందు నిక్షిప్తం చేసి ప్రతిరోజు 1,00,000 మందికి సరిపడా తపశ్శక్తిని ఆ విగ్రహమునందు నాన్నగారు నిక్షిప్తం చేస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని దర్శించినటువంటి వారికి విపరీతమైనటువంటి శక్తి దొరుకుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. వారి యొక్క నినాదం వినండి: వట్టి చేతులతో రండి, దైవశక్తి స్వీకరించి వెళ్ళండి అని పాంప్లెట్స్లో వాళ్ళు ముద్రణ చేస్తున్నారు. ఇక్కడకు వచ్చేటువంటి వారు పువ్వులు కానీ, పళ్ళు కానీ, కొబ్బరికాయలు కానీ ఏవీ తీసుకుని రావక్కర్లేదు. ఈ ఆశ్రమంలో ఎక్కడా కూడా హుండీలు అనేటువంటివి లేవు. దక్షిణ పెట్టడానికి కానీ, మనం ఎవరికైనా డబ్బు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఎక్కడ ఈ డబ్బులు హుండీలు ఎక్కడా పెట్టలేదు. ఇక్కడ ఆదివారం రోజున మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో చాలా విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఆ ఆదివారం యొక్క కార్యక్రమ విశేషాలు మనకి తెలియజేస్తారు. మీరు ఆ వీడియో రూపంలో వినవచ్చు. ఇక్కడకు వచ్చినటువంటి వారు గాయత్రీమాత మందిరం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చేయాలి. మందిరం లోపల ప్రదక్షిణం చేయకూడదు. గాయత్రీమాత విగ్రహానికి తాకి మీ కష్టాలు చెప్పుకోండి. సనాతన ఋషుల తపశ్శక్తిని స్వీకరించండి. శక్తిపీఠంలోని ప్రతి రాయిని క్రింద నుంచి పైకి తాకండి. మీలో ఉన్నటువంటి షట్చక్రాలు చైతన్యం పరుచుకోండి. మందిరంలో దేవతా విగ్రహాల చేతులలో మీ చేతులు పెట్టి మౌనంగా కూర్చోండి. ఆ దేవతా చైతన్యం మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పెద్ద గంట కనపడుతూ ఉంది. అది 333 కేజీల బరువైనటువంటి లోహంతో చేయబడినటువంటి గంట. ఈ గంటను ఒక్కసారి గట్టిగా మ్రోగించి ఆ యొక్క వచ్చేటువంటి ఓంకార ధ్వనిని వింటూ ఆ గంటను తాకి అలాగే ఉంటే అందులోని అద్భుతమైనటువంటి శక్తి మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మీకు ఎదురుగుండా కనిపించేటువంటిది గాయత్రీమాత మందిరం. ఈ మందిరం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చేసి గాయత్రీమాతను దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడండి, లోపల ఉన్నది ఇవి సాలగ్రామాలు, నదులలో దొరికేటువంటి సాలగ్రామాలు. ఇవి ఋషుల యొక్క తపశ్శక్తిని వీటిలో నింపడం జరుగుతుంది. ఇది రాయ అని మనం అనుకోకూడదు. ఋషులు తపస్సు చేసి వారి యొక్క శక్తిని ప్రజలందరికీ పంచడం కోసం ఇలాంటి రాళ్లలో వారి యొక్క శక్తిని నిక్షిప్తం చేస్తూ ఉంటారు. అవి తాకితే ఆ శక్తి మనకు వస్తుంది. ఈ మందిరంలో చూడండి, దేవతా విగ్రహాలు ఉన్నాయి. మొట్టమొదటగా వినాయకుని యొక్క విగ్రహం మనకు కనబడుతుంది. ఆయన చేతుల్లో మన చేతులు వేసి
మౌనంగా కూర్చున్నట్లయితే ఆ విగ్రహంలోని శక్తి మనకు లభిస్తుంది. ఆ తరువాత సరస్వతీదేవి విగ్రహము, ఆ తరువాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క విగ్రహాలు. వారి చేతులు చూడండి కిందకు ఇలా పెట్టి ఉన్నాయి. వారి చేతుల్లో మన చేతులు పెట్టి మౌనంగా కూర్చోవాలి. ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. కృతయుగంలో విగ్రహాలన్నీ ఇలాగే తయారు చేసేవారు. ఆ విగ్రహాల చేతిలో మన చేతులు పెట్టి మౌనంగా కూర్చుంటే ఆ విగ్రహాలలోని శక్తి మనం గ్రహించేటువంటి అవకాశం ఉండేది. కలియుగంలో ఇలాంటివి లేవు, అభయహస్తాలు ఉన్నాయి. ప్రతి ఆదివారము ఉదయం 9:30 11 గంటల లోపు శరీర తత్వశుద్ధి తీర్థ వితరణ జరుగుతూ ఉంటుంది, ఉచితంగా ఇవ్వబడుతుంది. మీరు ఇక్కడికి రావాలంటే ఆదివారం కానీ పౌర్ణం కానీ రావాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో పెద్ద విశేషం ఏమి ఉండదు. మీరు దూరం నుంచి వస్తారు కాబట్టి ఈ విషయం మీరు తెలుసుకొని ప్రత్యేకించి ఆదివారం కానీ పౌర్ణం రోజున కానీ ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ యొక్క విశేషాలు తెలుసుకోవచ్చు. ఈ ఆశ్రమంలో సంతానం లేని జంటలకు ప్రతి పౌర్ణమికి సంతాన ప్రాప్తిరస్తు అనే కార్యక్రమం ద్వారా యోగ విధానాన్ని నేర్పిస్తారు. దాని ద్వారా చాలామందికి మేలు జరిగింది. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు అఖండ జ్యోతి వెలిగించబడుతుంది. వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి నాడు ఉపవాస దీక్షలు ఇక్కడ ఉంటాయి. మాఘ పౌర్ణమి నాడు మౌన ఉపవాస దీక్షలు ఉంటాయి. శివరాత్రి నాడు 36 గంటల మౌనము, ఉపవాస దీక్ష, హోమకుండం మరియు జాగరణ దీక్ష ఉంటాయి. అలాగే అట్ల తద్ది నాడు సాంప్రదాయ వేడుకలు ఉంటాయి. సంక్రాంతి నాడు సాంప్రదాయ వేడుకలు కూడా ఇక్కడ జరుపుతారు. ఈ శంబల్ నగరిని ఒక్కసారి మీరు దర్శించండి, అద్భుతమైనటువంటి అనుభూతిని మీరు పొందగలుగుతారు. గాయత్రి మాత ఒడిలో ఉండేటువంటి వస్త్రం చాలా విశిష్టమైనది. ఆ వస్త్రాన్ని ఈ క్రింది వారికి ఇస్తారు. ఎవరంటే పెళ్లి బట్టలతో వచ్చేటువంటి జంటలకు, గర్భిణీలకు, 90 రోజుల లోపు శిశువులకు, తీవ్ర అనారోగ్యం పాలైన వారికి ఆ వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. గోవులకు ట్రాక్టర్ గడ్డి కూడా దానం చేసిన వారికి ఆ వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. వట్టి చేతులతో రండి, దైవశక్తి స్వీకరించి వెళ్ళండి. ఇది విజయనగరం జిల్లా అంటే వైజాగ్ నుండి అరకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఎస్కోట, దానికి దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం ఉన్నది. చెప్పండి. శంబల్ నగరిలో ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 11:30 వరకు శరీర తత్వశుద్ధి తీర్థ వితరణ అనే కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం మాత్రమే ఉదయం 9:30 నుంచి 11:30 వరకు. కొరవ 6 వారాల్లో ఉండదు. భగవంతుడు మన బాడీ డిజైన్ చేసింది పచ్చాహారం తినమని. మనం వండిన ఆహారం తింటున్నాం. అందువల్ల శరీర తత్వం మారిపోయింది. దాన్ని శుద్ధి చేయడానికి శరీర తత్వశుద్ధి తీర్థం ఈ కార్యక్రమం ఆదివారం మాత్రం ఉంటుంది. ఈ తీర్థం మీరు తీసుకునే 15 నిమిషాల ముందు టైంలో మంచినీళ్ళు తాగకూడదు, ఏమీ తినకూడదు. దాని ముందు తినింది కౌంటింగ్కి రాదు. ఈ విగ్రహం ఈ తీర్థం సుమారు 150 ml గ్లాస్తో ఇస్తారు. ఈ తీర్థం తాగిన 15 నిమిషాల తర్వాత ఒక కషాయం ఇస్తారు. ఆ కషాయం ఏమిటి, ఎందుకు, ఎంతకాలం అనేది ఇక్కడే చెప్తారు. ఈ తీర్థం తాగిన ఈ కషాయం తాగిన 15 నిమిషాలకి మీరు మంచినీళ్ళు తాగినా ఏమైనా తిన్నా ఇక్కడ భోజనం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రతి ఆదివారం శరీర తత్వశుద్ధి తీర్థ వితరణ కార్యక్రమం. అందరూ రండి. మౌనంగా విగ్రహాన్ని దర్శించండి.
మీరు ఇక్కడే ఉన్నట్టు ఊహించుకోండి. మీ బాధలను ఆ గాయత్రి మాతకు విన్నవించుకోండి. ఆమె పాదాలకు నమస్కరిస్తున్నట్లుగా ఊహించుకోండి. మౌనంగా ఉండండి. అద్భుతమైన శక్తి మీకు లభించింది. ఇది 333 కేజీల బరువు గల గంట. ఒక్కసారి దాన్ని గట్టిగా మ్రోగించి దానిలో వచ్చేటువంటి ఓంకార నాదాన్ని మౌనంగా చివరి వరకు వినండి. ఆ అద్భుతమైనటువంటి శక్తి మీలో ప్రవేశిస్తుంది. ధ్యానం నాన్నగారు, ఇది మన ఇల్లు. 2014లో స్థాపించబడినది. ఆధ్యాత్మిక నిలయం. ఇక్కడికి వచ్చిన వారందరూ ఎంతో ఆనందంతో తిరిగి వెళుతున్నారు. వట్టి చేతులతో రండి, దైవశక్తి స్వీకరించి వెళ్ళండి. ఆవులు ద్వాపరయుగంలో కొన్ని లక్షలు ఉండేవి. ఆవు గోమాత మనకు కల్పవల్లి. శ్రీ గాయత్రి తపస్వి శంబల నగరికి స్వాగతం. శంబలి నగర్లో మీరు తప్పక చేయవలసిన 10 పనులు. శంబలి నగర్లో జరిగిన సేవ. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చదువుకోవాల్సిందిగా ప్రార్థన. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. తెలుగు రానటువంటి వారు ఇంగ్లీష్లో చదువుకోండి. ఇంగ్లీష్ మీడియం వారు ఇంగ్లీష్లో చదువుకోండి. స్క్రీన్ షాట్ తీసి చదువుకోవాల్సిందిగా ప్రార్థన. ఇదే శంబలి నగరి వీడియో అండి. మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటాను. నేను మచిలీపట్నం నుండి విశాఖపట్నం వెళ్ళి అక్కడ నుండి అరకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఎస్కోట చేరుకున్నాను. అక్కడి నుండి 5 కిలోమీటర్లు ఈ శంబలి నగరి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడి యొక్క విశేషత మీ అందరికీ తెలిసింది. మీరు వెళ్ళినట్లయితే ఆదివారం కానీ పౌర్ణమి రోజున కానీ వెళ్ళండి. విశేషమైనటువంటి పూజలు అక్కడ జరుగుతాయి. మీరందరూ గమనించ ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని
మంచి వీడియోలు మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.